అంటుంది తప్పే. బైబిల్ ఎక్కడని చెప్పిందా ముగ్గురు దేవుళ్ళని? క్రీస్తు దేవుడు కాదని ఎక్కడని చెప్పిందా? ఆయన పుట్టుక ముందు 1000 సంవత్సరాల కింద ఏసే గ్రంథం చెప్పారు. బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి అంటే ఆయనే. తండ్రి అని ఎవరు అంటారు? నిత్యులకు తండ్రి అని పుట్టుక మొదలు చెప్పింటే మీరెవరా నాయన ఆయన దేవుడు కదన్నాడు. ఇలాగే ఒక మాట చెప్తున్నారు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, మరొకసారి చూసుకున్నామండి. 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, చౌదద్ద సహా వచ్చిన ఒకసారి చూస్తే येशूने त्याला म्हटले, मार्ग सत्य जीवन मीच आहे. माझ्याद्वारे आल्या वाचून त्याकडे कोणी येत नाही. ఇక్కడ మనకి సవాలు, ఇక్కడ వచ్చింది సవాలు. ఈయన ఏమంటున్నాడు, నేనే మార్గం సత్యమును నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి రాదు. ఇప్పుడు మనకేం కావాలి? తండ్రి కావాలి. ఆయన ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు మనకు తెలియాలి. మనకైతే చెప్పలా. తన